సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా నరేంద్ర మోడీ గారు మనకు మంజూరు చేసిండ్రు. ఆ పనులను కూడా వేగవంతం చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేసిన. ఈరోజు ఈ నగరం విశ్వ నగరంగా పెరగాలి. పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడదాం, మనకంటే అమరావతి ముందుకెళ్తుంది. మనం అమరావతితోని ఆంధ్రప్రదేశ్తోనే పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడదాము. న్యూయార్క్ లేదా, టోక్యో లేదా, దుబాయ్ లేదా, ఈ నగరాలతో పాటు మౌలిక వసతులను పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది. అంత ఆలోచన చేయగలిగిన, ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది. ప్రపంచంతోనే పోటీ పడదాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి. చెన్నైలో, తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించారు క్యాబినెట్లో పెట్టి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు. ఈరోజు ఒకనాడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు 9వ స్థానానికి మనం పడిపోయినాము. ఈ 9వ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా, నేనైనా, బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం, రీజనల్ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, బందర్ పోర్ట్ కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి.